హలో ఎవ్రీవన్. ఈరోజైతే మన బర్డ్స్‌కి ఫీడింగ్ ఇచ్చేసాక బాతింగ్ చేపియడానికైతే రెడీ అయిపోయాననమాట. కనపడుతుంది కదా! ఇదొచ్చేసి పొటాషియం పెర్మాంగనేట్. ఆల్రెడీ ఎప్సమ్ సాల్ట్ అయితే వాటర్‌లో యాడ్ చేసేసాను. ఈ 2 కలిపైతే బాతింగ్‌కైతే పెడతాననమాట ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారైతే బాతింగ్ చేపిచ్చుకోవాలి. చేపిచ్చుకుంటే బర్డ్ అయితే మంచి కండిషన్‌లో ఉంటుందనమాట. అండ్ వీటి కోసం అయితే సెపరేట్ టబ్స్ అయితే రెడీ చేసుకుంటాం అందరూని. సో, ఆ టబ్స్‌లో అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చాలామంది అంటా ఉంటారు పావురాలు పెంచుకుంటే జబ్బులొస్తాయి, పావురాలు పెంచుకుంటే న్యూమోనియా వస్తుందని. ఇలా మెయింటైన్ చేసుకుంటే ఏ జబ్బు రాదనమాట. కింద ఎప్పటికప్పుడు షెడ్ క్లీన్ చేసుకోవడం, అదే విధంగా బర్డ్స్‌కి బాతింగ్ చేపిచ్చుకోవడం. అదేంటి భయ్యా బర్డ్స్ బాతింగ్‌కి మన డిసీజులకి సంబంధం ఏముందంటారా? ఈ బర్డ్స్ ఒంటి మీద అయితే పౌడర్ అయితే జనరేట్ అవుతుందనమాట. బర్డ్ ఎంత మంచి కండిషన్‌లో ఉంటే అంత ఎక్కువ పౌడర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పౌడర్‌ని బట్టే మనం బర్డ్ కండిషన్‌లో ఉందా? లేదా? అని కూడా తెలుసుకుంటాం అనమాట. ఇలా బాతింగ్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఆ జనరేట్ అయిన పౌడర్ వాటర్‌లో కలిసిపోతుంది. సో, మనకైతే ఏ హార్ము ఉండదనమాట. బర్డ్స్ పెంచడమే కాదు మెయింటైన్ చేయడం కూడా రావాలి. రానప్పుడు వాటిని కొని వాటిని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.